ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి, అమావాస్య, గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి, సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు ఆషాఢమాస బహుళాష్టమి, ఆషాఢమాస బహుళ అమావాస్య, గురువారము, పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్ష ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుందని చెప్పి మీరు గమనించాలి. కన్యరాశి అధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వడం, అప్పులు తెచ్చుకోవడం, అనారోగ్య సమస్యలు, వారు ఏదో అంటున్నారు వీరు ఏదో అంటున్నారు అని చెప్పి మీరు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడడం మానేయాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరు ఏదన్నా ఎవరు కాదన్నా మీరేంటో మీ మనసుకు తెలుసు. మీరు చేస్తున్న ధర్మ కార్యక్రమాలే మీ విజయానికి సోపానాలని చెప్పి కూడా గమనించాలి. 7వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనమైన వ్యాపారాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఒడిదుడుకులు ఏమన్నా వస్తే వాటిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోగలగాలి. తల్లిదండ్రులతో, స్నేహితులతో, ఎక్స్పర్ట్స్తో మీరు సలహాలు తీసుకోగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరము. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో కానీ గురువులతో కానీ మీరు యొక్క ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రణాళికాబద్ధంగా ఉండబడిన జీవన విధానాన్ని మీరు కరెక్ట్గా ఒక పేపర్ మీద రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే, అందులో లోటుపాట్లని సరిదిద్దుకోగలిగితే విజయం అంతా కూడా కన్యరాశి వారు సొంతం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. ఏకాదశంలో బుధాదిత్య రాజయోగం. ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు ఏకాదశంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అలాగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి సంక్రమించే స్థిరమైన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. వ్యయంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ గురువారము పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ సందర్భంగా తెల్లజిరేడు వృక్షం దగ్గర మీరు 18 సార్లు ప్రదక్షిణ చేయడము, అలాగనే కుష్మాండ దీపాన్ని పెట్టడము ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీతో పాటు 7 తరాలకు యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది.
స్వయం వృత్తులు, సేవా రంగాలు, హోటలు, ఆహార ఉత్పత్తులు, సేవా రంగాలు, క్లాత్ బిజినెస్ చేసేటువంటి వారందరూ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు, కుంకుమ, సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.